ఒకటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. ముచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సందర్భంలో తండ్రైనటువంటి దేవుడు దైవభక్తుడైన ప్రవక్త అయినటువంటి ఏలియాను ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏలియా, ఇచ్చట నువ్వేమి చేయుచున్నావు? నేటి దినం ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ స్నేహితులారా, దైవ జనులనైనా, దైవ సేవకురాండునైనా, ఈరోజు ఆత్మీయ పిల్లలనైనా ఈ వాక్యం ద్వారా దేవుడు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏంటా ప్రశ్న అంటే, జీవంగల దేవుని దగ్గరకు వచ్చావు, జీవంగల దేవుని సన్నిధిని అనుభవిస్తా ఉన్నావు. ఈరోజు లోకములో నుండి యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాను అనేటువంటి శ్రేష్టమైన మార్గంలోకి వచ్చావు. వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న మనకు కనబడుతూ ఉంది. సందర్భం ఏంటంటే ప్రియులారా, భక్తుడైనటువంటి ఏలియా ఆ దినాలలో మరి 400 మంది బయలు ప్రవక్తలకు, మరి భక్తుడైనటువంటి ఏలియాకు మరి ఎప్పుడూ కూడా ఒక హోరాహోరీ యుద్ధము జరుగుతూ ఉండేది. ఎందుకనంటే వాళ్ళు మరి బయలే యథార్థమైనటువంటి మార్గము. ఈ బయలుతో పాటు లోకములో ఉండే అనేకమైనవి సరైనటువంటి మార్గమును వాళ్ళు వాదిస్తూ, బోధిస్తూ నడవాలనుకుంటున్నప్పుడు ఏలియా యొక్క బాధ, వేదన ఏంటంటే, ఐగుప్తు దేశములో మగ్గిపోతున్నటువంటి ప్రజలను, బానిసత్వంలో నలిగిపోతున్న వారిని వారు ఏడవగా, ప్రార్థించగా తండ్రైన దేవుడే వారిని విడిపించి తీసుకొని వచ్చాడు. ఈరోజు కానాను దేశంలో వారిని తీసుకొచ్చి గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి వారిని అద్భుతమైన జనాంగం చేశాడు. కనుక ఆ రోజుల్లో కేవలం తండ్రి అయినటువంటి దేవుడు అనగా యెహోవా దేవుడే వారిని విడిపించాడు. గనుక వీళ్ళందరూ ఎవరు? కనుక నేను ఎలా ఒప్పుకోగలనని హృదయ వేదనతో, బాధతో పోరాడుతున్నటువంటి ఏలియా ఒక దినాన పట్టుకోలేక ఆ బయలు ప్రవక్తలతో అన్నాడు, ఒకవేళ మీరు ఆరాధించేవారే గొప్పవారైతే నేను ఓడిపోతే నన్ను నరికేయండి. ఒకవేళ నేను ఆరాధించే దేవుడే నిజంగా ఆయన కార్యాన్ని చేస్తే నేను మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానన్నప్పుడు, మరి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, మరి పిల్లరా, మాంసాన్ని, ఆ కొవ్విన దూడలను కోసి మాంసాన్ని ఆ బలిపీఠాన్ని పేర్చి కట్టలు పేర్చి దాని మీద మాంసాన్ని వేసి నీళ్లు తడిపేసి మరి మొదటి అవకాశాన్ని బయలు వారికి ఇచ్చినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం పొద్దుగుంకే వరకు వారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మరి ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ కట్టెలను, మాంసాన్ని, నీటిని మరి బూడిదగా చేయలేకపోయినాయి. మరి రెండవ రోజు అవకాశం వచ్చినటువంటి ఏలియా అవన్నీ కూడా ఆ కట్టెలు మరలా పేర్చి మాంసాన్ని వేసి నీళ్లతో తడిపివేసి ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ యొక్క మాంసాన్ని, కట్టెలను, నీళ్లను బూడిదగా చేసేసింది. అప్పుడు పిల్లారా, ఆ ఏలియా 400 మంది బయలు ప్రవక్తలను ఖడ్గము చేత చంపాడు. ఆ విషయాన్ని విన్నటువంటి యెజబెల్ రాణి ఆ ఏలియాకు కబురు పెట్టింది. 400 మంది బయలు ప్రవక్తలను ఏ విధంగా అయితే చంపావో రేపు ఈ సమయానికల్లా నీవు కూడా చంపబడుతున్నావని. ప్రియమైన మిత్రులారా, ఆ మాట వినగానే ఏలియా అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద మరణాపేక్ష గలవాడై మరి కన్నీరు కారుస్తూ, ఏడుస్తూ ఈ బ్రతుకు అనవసరం అనుకున్నప్పుడు అతడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయి నిద్రపోతే మరి దేవుడు అతన్ని నిద్రలేపి అతనికి ఆహారాన్ని సిద్ధపరిచి, ఈ ఆహారము తీసుకొని నీవు బయలుదేరు, 40 రోజులు నీకు ప్రయాణం ఉంది అని చెప్పి దేవుడిచ్చినటువంటి ఆహారము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేయించి హోరేబు పర్వతమైనటువంటి దేవుని సముఖములో నిలిచి ఉండు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో కొన్ని విషయాలు మాట్లాడతానని దేవుడు మరి యెజబెలు రాణి చేత చంపబడకుండా వారి చేతుల్లోంచి తప్పించి 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసే అంత దూర దేశమునకు, దూర ప్రాంతాలకు అనగా దేవుని పర్వతమైన ఆ హోరేబు పర్వతానికి దేవుడు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఏలియా చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా, నన్ను వారి చేతిలోంచి తప్పించావు, నన్ను కాపాడావు, ఈ సురక్షితమైనటువంటి ప్రదేశానికి
అంత మాత్రమే కాకుండా ఈ నీ పర్వతానికి నన్ను తీసుకొని వచ్చావు. నన్నేం చేయమంటారు? అని అడగాల్సినటువంటి ఏలీయా. ప్రియమైన స్నేహితులారా, ఆ స్థలములో ఉండి ఆ ప్రజల క్షేమం కొరకు ప్రార్థించాల్సిన ఏలీయా అక్కడికి వెళ్ళి ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏలీయా ఇక్కడ నువ్వేమి చేయుచున్నావు? నేటి దినం ఈరోజు సేవకులంగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఈ లోకములో ఎన్నిక లేని నిన్ను, ఏ యోగ్యత లేని నిన్ను ఎన్నుకొని ఈరోజు అన్ని ఆధిక్యతలు ఇచ్చి ఘనమైన స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఈ స్థాయికొచ్చి నువ్వేం జేస్తున్నావు? దేవుని సేవకుడుగా, సేవకురాలుగా నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు. అంత మాత్రమే కాకుండా ఆత్మీయ పిల్లలంగా జీవిస్తున్న మనందరితో ప్రభు చెప్తున్న మాటేంటనంటే, మరణం అంచుల వరకు వెళ్ళిన నిన్ను, వ్యాధితో చనిపోతున్నటువంటి నిన్ను, సమస్యలలో కృంగిపోయినటువంటి నిన్ను, వాటన్నిటిని విడిపించి లేవనెత్తి ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాను కదా! ఈరోజు దేవుని కొరకు నువ్వేం జేస్తున్నావు? నీ దాకా వచ్చిన రక్షణ ఇతరులకు నువ్వు పంచుతున్నావా? ఈరోజు నీవు రక్షించబడినట్లే నీ ద్వారా ఒక్క ఆత్మనైనా రక్షిస్తున్నావా? ఇక్కడికొచ్చి ఏం జేస్తున్నావు? అని దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఈరోజు ఆ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరత ఉంది. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఎన్నిక లేని మనలను, ఏ యోగ్యత లేని మనలను దేవుడు ఏర్పాటు చేసుకొని, ఈరోజు అన్ని అర్హతలు, అన్ని ఆధిక్యతలు దేవుడు మనకిచ్చాడు. ఈరోజు అవన్నీ అనుభవిస్తూ, దేవునికి దూరమైపోతూ, సోమరులమైపోతూ, ఈరోజు ప్రభువుని బాధపెడుతున్నామేమో. దేవుడడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరత ఉంది. ఈరోజు దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాల్సిన అవసరత ఉంది. దేవుని కొరకు కొంతమందిని దేవుని మందిరమునకు నడిపించాల్సిన అవసరత ఉంది. అలవాట్లతో, లోక సంబంధమైనటువంటి చెడు స్నేహాలతో విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని నిజ రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని పరిచయం చేసి, వారిని ఆ యొక్క కోపములో నుండి విడిపించాల్సిన అవసరత ఉంది. ఈరోజు ప్రభు అడిగే ప్రశ్నకు ఈరోజు నేను సమాధానం చెప్పాల్సిన అవసరత ఉందని దేవుడు చాలా స్పష్టంగా నిన్ను పిలుస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.